హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? శ్రీ మహావిష్ణువు ఈ ప్రపంచంలో మనుషులు ఏ విధంగా జీవించాలో తెలియజేయడానికి ఎత్తిన 7వ అవతారమే రామావతారం. త్రేతాయుగంలో రావణుడు బ్రహ్మదేవుడికి ఘోర తపస్సు చేసి బ్రహ్మదేవుడిని మెప్పిస్తాడు. బ్రహ్మదేవుడు రావణుడి యొక్క తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమై తనకు ఏ వరం కావాలో రావణుని అడుగుతాడు. రావణుడు తనకు దేవతల వల్ల, రాక్షసుల వల్ల, యక్షుల వల్ల, గంధర్వుల వల్ల, ఋషుల వల్ల, జంతువుల వల్ల కానీ నాకు చావు రాకుండా వరం ఇవ్వమని బ్రహ్మదేవుడిని కోరుతాడు. వెంటనే బ్రహ్మదేవుడు తథాస్తు అంటాడు. ఇక్కడ రావణుడు మానవుల వల్ల ఎలాంటి చావు రాకూడదని కోరుకోలేదు. ఎందుకంటే రావణుడికి మానవులంటే చిన్న చూపు. బ్రహ్మదేవుడిచ్చిన వరం వల్ల దేవతలపైకి, ఋషులపైకి యుద్ధానికి వెళ్లి వాళ్ళని బంధించి హింసించేవాడు. రావణుడి యొక్క ఆగడాలు తాళలేక దేవతలందరూ కలిసి శ్రీ మహావిష్ణువు దగ్గరకు సహాయం కోసం వెళ్తారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు, నేను రావణుని చంపేందుకు భూమిపై శ్రీరాముడిగా జన్మిస్తాను. ఆదిశేషుడు లక్ష్మణుడిగా, శంకు చక్రాలు భరత శత్రుఘ్నులుగా జన్మిస్తారు. లక్ష్మీదేవి సీతాదేవిగా జన్మించి తనే రావణ సంహారానికి కారణమవుతుంది. ధర్మ స్థాపన కోసం మరియు రాక్షస సంహారం కోసం స్వయంగా శ్రీ మహావిష్ణువే మానవతారం ధరిస్తున్నానని చెప్పగానే దేవతలందరూ కూడా మానవ రూపాన్ని ధరించేందుకు సిద్ధపడ్డారు. బ్రహ్మదేవుడు ఆవులంతల నుండి ఎలుగుబంటి మొక్క ఉన్న జాంబవంతు జన్మిస్తాడు. ఇంద్రదేవుడు వాలిని, సూర్యదేవుడు సుగ్రీవుడిని, బృహస్పతి తారుడికి, విశ్వకర్మ నలుడిని, అగ్నిదేవుడు నీలుడికి, వరుణదేవుడు సుషేనుడిని, వాయుదేవుడు హనుమంతుడిని, ఇలా వివిధ దేవతలందరూ కలిసి బలవంతులైన వానర యోధులకి జన్మనిస్తారు. ఇప్పటికే అయోధ్యకు రాజైన దశరథుడు తనకు పుత్రులు లేరని పుత్రుల కోసం పుత్ర కామేష్టి యోగం చేస్తాడు. తను దశరథ పుత్రుడుగానే జన్మించాలని నిర్ణయించుకున్నాడు శ్రీ మహావిష్ణువు. యాగం మధ్యలో అగ్ని జ్వాల నుండి అగ్నిని తలదన్న తేజస్సుతో ఆవిర్భవించాడు యుగపురుషుడు. అతడు దశరథుడికి ఒక దివ్యమైన పాయసం కలిగి ఉన్న పాత్రను ఇస్తాడు. ఆ దివ్యమైన పాయసాన్ని మొదటిగా తన మొదటి భార్య అయిన కౌశలికిచ్చాడు. మిగిలిన దానిలో సగాన్ని తన రెండవ భార్య అయిన సుమిత్రకిచ్చాడు. మిగిలిన సగం పాయసాన్ని తన మూడవ భార్య అయిన కైకేయికిస్తాడు. 12 నెలలు గడవగానే దశరథుడి యొక్క ముగ్గురు భార్యలకు సంతానం కలుగుతుంది. కౌశల్యకు శ్రీరాముడు, సుమిత్రకు లక్ష్మణ శత్రుఘ్నులు, కైకేయికి భరతుడు జన్మనిచ్చారు. లేక కలిగిన సంతానం వల్ల దశరథుడికి అంతఃపురానికి అంతరేని సంతోషాన్ని ఇచ్చింది. రాముడు నీడలా వెన్నంటే ఉండేవాడు లక్ష్మణుడు. రాముడు లేనిది అన్నం ముట్టడు, నిద్రపోడు. ఆయనకు రాముడే సర్వస్వం. అలాగే భరతుడికి నీడలా వెన్నంటే ఉండేవాడు శత్రుఘ్నుడు. నలుగురు సర్వ వేదాలను, సర్వశాస్త్రాలను, యుద్ధ విద్యల్లో ఆరుతేరారు. ఒకనాడు విశ్వామిత్రుడు అయోధ్యకు వస్తాడు. విశ్వామిత్రుడికి రాకని తెలుసుకున్న దశరథుడు ఆయన తగు మర్యాదలు చేశాడు. దశరథుడు, మీరు వచ్చిన కార్యం ఏమిటో చెప్తే ఆ కార్యాన్ని నేను నిర్వహిస్తాను, అది నా ధర్మం అంటూ మాటిస్తాడు. అప్పుడు విశ్వామిత్రుడు, నేను ఒక యాగాన్ని ప్రారంభించాను. అది దాదాపుగా పూర్తి కావచ్చింది. అయితే రాక్షసులు ఆ యాగంపై నరమాంసాన్ని విసిరేస్తూ యాగం భంగం చేస్తున్నారు. నేను కోపంతో వారిని శపించి వారిని భస్మం చేయగలను. కానీ యాగ దీక్షలో కోపం పనికిరాదు. అందుకని నీ కుమారుడైన రాముడిని నాతో పాటు పంపించు. ఆ రాక్షసులను సంహరించే సామర్థ్యం కేవలం రాముడికి మాత్రమే ఉంది. ఇప్పుడు దశరథుడు, ఒక 16 ఏళ్లైన రాముడు రాక్షసులతో ఎలా యుద్ధం చేస్తాడు? కావాలంటే నా అక్షోహిణి సైన్యంతో నేను ఆ రాక్షసులతో యుద్ధం చేస్తాను. రాముడి మాత్రం పంపలేను. ఇప్పుడు విశ్వామిత్రుడు, దశరథ, రాక్షస జాతి చెందిన రావణుడు బ్రహ్మ ఇచ్చిన వరంతో అందరినీ బాధిస్తున్నాడు. వానిచే ప్రేరేపించబడ్డ మారీచుడు, సుబాహుడు అనే రాక్షసులే ఈ యాగాన్ని ధ్వంసం చేస్తున్నాడు. అది విన్న దశరథుడు, మహర్షి, మారీచ సుబాహుల ముందే నేనే నిలవలేను. అలాంటిది రాముడు వాంతో ఎలా యుద్ధం చేస్తాడు? దశరథుడి మాటలు విన్న మహర్షి ఆగ్రహించాడు. ముందుగా నేనేమి కోరక ముందే నేనే కోరేది ఇస్తానని ప్రతిజ్ఞ చేశావు. తీరా కోరిక కోరిన తరువాత కాదంటున్నావు. మహర్షి ఆ మాట అనడంతో దశరథుడు రాముడిని రాక్షస సంహారానికి విశ్వామిత్రుడితో వెంట పంపించేందుకు సిద్ధపడ్డాడు.